చెప్తాను. సో, నిఖిల్ గారు ఇప్పుడు చాట్ జీపీటీ ఏఐ ఇచ్చే ప్రతి ఆన్సర్ 100% కరెక్టేనా? ఇప్పుడు చాట్ జీపీటీ ఇచ్చే ఆన్సరు కరెక్టో కాదో అని ఫ్యాక్ట్ చెక్ ఎలా చేసుకోవాలి? సో, ఇప్పుడు ఎప్పుడైనా గూడా ఏఐకి ఇచ్చినప్పుడు దాని సోర్స్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నావు అని అడగాలి. హుహు. సో, ఇప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు ఆ! కరెక్టే బావుంది. హ్మ్. ఇది నువ్వు ఎక్కడి నుంచి తెలుసుకున్నావు అని అడిగితే అప్పుడు ఓకే. ఇది కరెక్టా కాదా అని చెప్పి సోర్స్ ఇస్తుంది. ఓకే. సో, ఇప్పుడు ఇది ఆన్సర్ ఇస్తుందంటే మనం ఒకసారి ఆలోచించాల్సిందేంటంటే, హ్మ్. మనం ముందు గూగుల్ సెర్చ్ విధానం చూసుకున్నాం. హ్మ్. గూగుల్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే గూగుల్‌లో సెర్చ్ చేసేవాళ్ళు. హుహు. సెర్చ్ చేసినప్పుడు గూగుల్ ఏం చేస్తుండే అంటే ఒక 20, 30 రిజల్ట్స్ ఇస్తుండే. అవును. ఆ రిజల్ట్స్‌లో నుంచి మనకు నచ్చినది చూజ్ చేసుకొని చూజ్ చేసుకునేవాళ్ళం. మనము ఏది బావుంది అంటే డిసిషన్ మనం తీసుకునేవాళ్ళం. హ్మ్. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే స్టైల్ మారిపోయింది. ఇప్పుడు చాట్‌జీపీటీకెళ్ళిపోతున్నాం. చాట్‌జీపీటీ ఏం చేస్తుంది? మనం ఇచ్చింది డైరెక్ట్ తీసుకొని స్పెసిఫిక్‌గా నువ్వు ఇది అడిగావు గదా! కన్వర్జేషన్ చేస్తుంది. ఓకే. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇది ఇది చెప్తున్నాను. అని ఇచ్చేస్తుంది. ఖరాఖండిగా ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తుంది. హ్మ్. ఇచ్చేసినప్పుడు ఏమైపోతుందంటే డిపెండెన్స్ ఎక్కువ పెరిగిపోయి హుహు. మనం ఏందంటే దాన్ని నమ్మేస్తున్నాం. సో, ఇలా మనం ప్రాపర్‌గా ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు గానివ్వండి, హుహు. ఏదైనా ఫైనాన్షియల్ డిసిషన్స్ తీసుకునేటప్పుడు గానివ్వండి, హ్మ్. ఏదైనా బిజినెస్‌లో కూడా డిసిషన్ తీసుకునేటప్పుడు హ్మ్. గానియండి, హ్మ్. అది ఓన్లీ డేటాని బేస్ చేసుకొని మాత్రమే ఇస్తుంది. హ్మ్. అది దాని దగ్గరున్న డేటానే. హ్మ్. ఎప్పుడైతే మనం వాలిడేట్ చెయ్యి అని అన్నప్పుడు, హ్మ్. నాకు ఎక్కడి నుంచి తీసుకున్నావు? సోర్స్ నాకు రాసివ్వు. హ్మ్. ఏ వెబ్‌సైట్ నుంచి తీసుకున్నావు? ఆ సోర్స్ జెన్యూన్ సోర్సేనా కాదా అని మళ్ళీ వాలిడేట్ చేసుకోవాలి. రైట్. ఇప్పుడు ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏదైనా మెసేజ్ వచ్చిందని అనుకుందాం. హ్మ్. ఏదైనా మెసేజ్ వచ్చిందంటే నిజంగా మీరు గెలుచుకున్నారని మెసేజ్ వచ్చింది. మెయిల్ వచ్చింది. హ్మ్. దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకోండి. చాట్‌జీపీటీలో అప్‌లోడ్ చేసి ఇది ఒరిజినలా కాదా అని అడగండి. ఓహో! అది ఇది కూడా కూడా మంచి చేయొచ్చు. సేఫ్ టెక్నిక్. ఓకే. ఒరిజినలా కాదా? ఇప్పుడు ఏదైనా స్కీమ్ వచ్చింది. ఆ! లేదంటే ఏదైనా అదొచ్చింది. అది నిజంగా ఉందా లేదా? స్క్రీన్‌షాట్ తీసుకొని అప్‌లోడ్ చేసి చూస్తే ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకుంటుంది. ఆన్‌లైన్‌లో రైట్. ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి ఓకే. మొత్తం డేటాను వెరిఫై చేసుకుంటుంది. ఆ! చేసుకొని అది కాదు అని అంటే చెప్పేస్తుంది. హ్మ్. అండ్ కొన్ని ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మ్యామ్. హ్మ్. ఇప్పుడు గ్రీక్‌లో ఏ అండ్ నార్మల్ ఏ సేమ్ ఉంటుంది. ఓకే. గ్రీక్‌లో ఏ ఆ! నార్మల్ ఏ ఏ సేమ్ ఉంటుంది. మనం సేమ్ ఏ ఉంటుంది. ఇంగ్లీష్‌లో ఏ. అవును. కానీ ఇప్పుడు మెషిన్‌కి ఇన్‌పుట్ ఇచ్చినప్పుడు గ్రీక్‌లో ఏ కాపీ చేసి ఇస్తే గ్రీక్ లాగా తీసుకుంటుంది. ఆహా! మెషిన్‌కి తెలుసు ఏ గ్రీక్ ఇదేంటి అని. కానీ మనకు తెలీదు. చూడ్డానికి సేమ్ ఉంటుంది. చూడ్డానికి మనకు కనబడింది ఏమని అనుకుంటాం? ఓకే. సేమ్. ఏ. హ్మ్. ఇప్పుడు నేను షాహిదా హ్మ్. ఎస్‌హెచ్‌ఏ ఉంది. హ్మ్. హ్మ్. ఎస్‌హెచ్‌ఏ డీహెచ్‌ఐ వాటెవర్ ఇట్ ఈస్ హ్మ్. ఆ నేమ్ సెర్చ్ చేసినప్పుడు ఒక రిజల్ట్ వస్తే, రైట్. గ్రీక్ లెటర్‌లో ఏ సెర్చ్ చేస్తే ఇంకో రిజల్ట్ వస్తుంది. ఓకే. చూసేది ఒకటే. ముందు చూసేది ఒకటే ఉంటుంది. అంటే మెషిన్‌కి ఓన్లీ ఆల్ఫా న్యూమరిక్ క్యారెక్టర్స్ అంటాం. సో, ఇది అర్థం చేసుకుంటుంది కాబట్టి అది ప్రాసెస్ చేసుకొని ఇస్తుంది. సో, కాబట్టి అది స్కామా, ఫేకా ఇది అని చెప్పి ఐడెంటిఫై చేయడానికి దానికి ఈజీగా తెలుస్తుందనమాట. రైట్. అది యూజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. నిజంగా చాలా బాగా చెప్పారు. అయితే యాహ్! నిఖిల్ గారు ఇప్పుడు ఏఐ టూల్‌కి మనం ఏదన్నా మన ఫోటో ఇచ్చి దాన్ని ఎడిట్ చేసామే అనుకోండి. హ్మ్. సో, అది సేఫ్‌గానే ఉంటుందా? అసలు ఏ ఏఐ ఫస్ట్ టూల్‌కి మన డిస్క్లైమర్ ఫోటో ఉంటుంది. ఇవ్వకూడదు? ఫస్ట్ డిస్క్లైమర్ ఏమని ఉంటదంటే, ఆ! మీకక్కడ మనం ఎప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవన్నీ ఏం చదవకుండా డైరెక్ట్ అప్‌లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆ! ఫస్ట్ మేజర్ మిస్టేక్స్ ఏం చేస్తారు అంటే, గ్యాలరీ యాక్సెస్ ఇస్తారు. గ్యాలరీ హ్మ్. యాక్సెస్ ఇవ్వకండి అని చెప్తాను. ఓకే. ఎప్పుడైనా ఏదైనా ఒక్క ఫోటో కావాలంటే ఒక్క ఫోటోని తీసుకొని అప్‌లోడ్ చేసుకోండి. హ్మ్. అప్‌లోడ్ చేసి ఎడిట్ చేసినప్పుడు కూడా ఆ డేటాని క్లియర్‌గా చాట్‌జిపిటి వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరిచ్చే కన్వర్జేషన్స్ కానివ్వండి, మీరిచ్చే డేటా కానివ్వండి, దీనన్నిటిని మా మోడల్ ట్రైనింగ్‌కి ఉపయోగించుకుంటామని చెప్తారు. ఓకే. ఆ మోడల్ ట్రైనింగ్‌కి ఉపయోగించుకుంటారు. ఇప్పుడు నేను నార్మల్‌గా మీరు ఏ ఇమేజ్ నాకు అల్ట్రా రియలిస్టిక్ హ్మ్. నేను చెప్తున్న వర్డ్స్‌ని టైప్ చేసి, హ్మ్. నాకొక అల్ట్రా రియలిస్టిక్ ఇమేజ్ నాకు ఒక చార్మినార్ దగ్గర ఒక 35 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ అమ్మాయి ఇలా దోస వేస్తున్నట్టు ఇమేజ్ కావాలి అని చెప్పి నేను మొన్న మా క్లాస్‌లో ఇచ్చాను. ఓకే. ఎంత అల్ట్రా రియలిస్టిక్ ఇచ్చిందంటే నిజంగా ఫోన్‌లో మీరు షూట్ అసలది చేసినట్టు రియలా? ఇచ్చింది. కాదా? అని కనుక్కోలేం. కనుక్కోలేం. అంత హ్మ్. క్లియర్‌గా ఇచ్చింది. అయితే ఇప్పుడు ఒకసారి మనం గమనిద్దాం. ఎక్కడి నుంచొచ్చింది నాలెడ్జ్ చాట్‌జిపిటికి ఇదంతా? ఆ! ఎక్కడి నుంచొచ్చింది? ఇప్పుడు చాట్‌జిపిటిలో మనకు వాటర్ మార్క్ గూడా ఇవ్వదు. అవును. జెమినీ అనే వాటర్ మార్క్ ఇస్తది. చాట్‌జిపిటిలో వాటర్ మార్క్ గూడా ఇవ్వదు. ఎక్కడి నుంచి నాలెడ్జ్ వచ్చిందంటే ఎవరిచ్చారు ట్రైనింగ్? దానికి 35 ఇయర్స్ ఓల్డ్ ఇండియన్ వుమెన్ ఎలా ఉంటుందని ఎలా తెలుసు? ఎంతోమంది 35 ఇయర్స్ కొన్ని కోట్ల మంది ఆల్రెడీ గిబ్లీ ఆర్ట్ వచ్చినప్పుడు దానికి ట్రైనింగ్ ఇచ్చి ఆ మోడల్‌ని ఇంప్రూవైజ్ చేశారు. ఇంప్రూవైజ్ చేసినప్పుడు ఒక దగ్గర నుంచి ముక్కు, ఒక దగ్గర నుంచి కళ్ళు అన్నీ తీసుకొని పర్ఫెక్ట్ ఇమేజ్ క్యారీ చేసి మనకిచ్చేస్తుంది. హుహు. కాబట్టి ఏ యాప్స్‌కి ఇవ్వద్దు అనంటే హ్మ్. టెంపరరీగా అంటే ఎనీ హ్మ్. యాప్స్ మేజర్ యాప్స్ అనే హ్మ్. కాకుండా ఇప్పుడు కొన్ని యాప్స్ ఉంటాయి. హ్మ్. కొన్ని యాప్స్ ఫేక్‌గా ఇప్పుడు ఇంకొకటి ఇంతకుముందు మనం వీడియో కాల్ గురించి మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు మన డేటాని ఆ వీడియో ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని మార్ఫ్ చేసి వేరే వాళ్ళతోని మీరు నూడ్‌గా మాట్లాడినట్టు క్రియేట్ చేసి హ్మ్. మనకే పంపించి బ్లాక్‌మెయిల్ చేసే ఛాన్సెస్ గూడా ఉంటాయి. అవును. సో, ఇది చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్. ఇక్కడ నేనొక చిన్న ట్రిక్ ఏం చెప్తానంటే, ఎనీ అన్‌నోన్ నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చినప్పుడు, మన ఫేస్‌ది ఫ్రంట్ కెమెరా ఆఫ్ చేసి వీడియో కాల్ ఆన్సర్ చేయాలి ఫస్ట్. ఓకే. అన్‌నోన్ నంబర్ నుంచి అన్‌నోన్ వచ్చినప్పుడు నంబర్ మన నుంచి ఆ! అన్‌నోన్ నంబర్ నుంచి ఫోన్‌తోని గాని చెయ్యుంది.
చైతన్య అని ఫేస్ ఆఫ్ చేసేయండి. అన్నోన్ నెంబర్ నుంచి వీడియో కాల్ వస్తుంది. వీడియో కాల్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి మీరు? అవును. వీడియో కాల్ యాక్సెప్ట్ చేసినప్పుడు వేరే వాళ్ళు నిజంగా ఎవరో తెలీదని అనుకుందాం. వీడియో కాల్‌లో నువ్వు ఇట్లా నాతోని మాట్లాడినావు అని చెప్పేసి మీ వైఫ్‌కి పంపించేస్తా అని చెప్తే నిజంగా కొంతమంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి. రైట్. ఆ రైట్. చిన్న ట్రిక్ అవును. సేవ్ చేస్తది. సో ఇప్పుడు ఓకే జెన్యూనా? హ్మ్. జెన్యూన్ అంటే ఓపెన్ చేసి చూడొచ్చు. హ్మ్. ఓకే ఏంటి అని చెప్పి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. అంటే ఎమోషనల్‌గా మనము ఫియర్ అయిపోతూ ఉంటాము. అది చాలా ఇంపార్టెంట్. అండ్ పర్సనల్ డేటాని అన్ని ఇన్ఫర్మేషన్ ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ గాని ఎసెన్షియల్ అయితేనే దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వమని చెప్తాను. రైట్. ఈ మధ్య కాలంలో పబ్లిక్‌గా వైఫై యూజ్ చేసేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ. హ్మ్. ఏదైనా బస్ స్టాండో లేకుంటే ఎక్కడైతే కూడా ఏదో ఒక ఆఫీస్‌లో కూర్చున్నా కూడా. ట్రూ. అది ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు చాలా ప్రమాదకరం కదా! చాలా అంటే చాలా ప్రమాదకరమనే చెప్తాను నేను. హ్మ్. ఎక్కడ పెడితే అక్కడ ఫ్రీగా వైఫై వస్తుంది కదా అని చెప్పి కనెక్ట్ చేసుకొని యూజ్ చేయకండి. వేరే హ్మ్. వాళ్ళు హ్యాకర్స్ మీ దగ్గర నుంచి డేటా, మీ ఇన్ఫర్మేషన్‌ని మీకు కావాలని చెప్పి ఏదైనా లింక్ కానివ్వండి, లేదనంటే ఇప్పుడు ఆ వైఫైని ఫ్రీగా వాడేటప్పుడు ఒక ల్యాండింగ్ పేజ్ వస్తది. కనెక్టివిటీ పేజ్. హుహు. అందులో మీ మొబైల్ నంబర్‌తోని వాలిడేట్ చేస్తారు. హుహు. అండ్ ఇంకోటేంటంటే దాని పైన యాడ్స్ చూపిస్తుంటారు. రైట్. ఆ యాడ్స్ పైన ఏదైనా క్లిక్ చేసి గానీ, మనం తెలియకుండా ఏదైనా బటన్ క్లిక్ చేసి గానీ, దానిలోకెళ్ళి ఇన్ఫర్మేషన్ గానీ, కొన్ని సార్లు ఏంటి అనంటే కొన్ని యాడ్స్ ఓపెన్ చేస్తే మల్టీ విండోస్ ఆటోమేటిక్‌గా 2, 3 విండోస్ ఓపెన్ అయిపోతూనే ఉంటాయి. ఫటాఫట్ ఏదో దానికి ఏదేదో క్లిక్ అసలు అయిపోయి దాన్ని ఏదేదో క్లోజ్ వెళ్ళిపోతూ ఉంటది. చేయలేం మనం. క్లోజ్ చేయకుండా ఉంటది. ఒక్కొక్కసారి హ్మ్. ఏమైపోతుందంటే ఫోన్‌లో వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటుంది. హ్మ్. ట్రర్ అని వైబ్రేషన్ వచ్చేస్తుంటుంది. ఇలా వైబ్రేషన్ వచ్చేసేసి దాంట్లో ఏందంటే వార్నింగ్ యువర్ ఫోన్ హాస్ బీన్ హ్యాక్డ్, యువర్ ఫోన్ హాస్ బీన్ డన్ ఇలాంటి ఎమోషనల్ థింగ్స్ కూడా జరిగే ఉంటాయి. కాబట్టి ఏ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తున్నాం అది హుహు. ఎసెన్షియలా కాదా? అంత ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ఉంటే మొబైల్ డేటానే వాడమని చెప్తాను. కరెక్ట్. అస్సలంటే అస్సలు పర్సనల్ పబ్లిక్ పబ్లిక్ వైఫై. వైఫైలో అసలు యూజ్ చేయొద్దు. యూజ్ చేసినప్పుడు మన బ్రౌజింగ్ డేటా బ్రౌజర్‌లో కూడా సేవ్ అయిపోయి ఉంటుంది. ఇంటర్నెట్ వెండర్ దగ్గర కూడా సేవ్ అయ్యి ఉంటుంది. ఓహ్! సో, ఇప్పుడు ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు మీరు మీ టెలికామ్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో హుహు. యాక్ట్ కావచ్చు, జియో కావచ్చు. వాళ్ళ వెనకాల కూడా మీరు అసలు ఏ వెబ్‌సైట్స్ ఓపెన్ చేశారు ఏంటిదని చెప్పి కూడా వాళ్ళ దగ్గర కూడా ఉంటది డేటా. హుహు. సో, ఇప్పుడు మీరు ఓపెన్ చేసి చూసుకునుంటే కొన్ని వెబ్‌సైట్స్‌లో కొన్ని ఇంటర్నెట్ ప్రొవైడర్స్‌లో మీరు ఎక్కువ ఏ టైప్ ఆఫ్ వెబ్‌సైట్స్ ఓపెన్ చేశారు, ఏ వెబ్‌సైట్‌లో ఎంత డేటా కన్జ్యూమ్ అయిందని కూడా అనలిటిక్స్ చూపిస్తుంది. ఓకే. సో, అలా చూపిస్తుంది కాబట్టి అక్కడ ట్రాకింగ్ కూడా ఉంటుంది కాబట్టి మై స్ట్రాంగ్ రికమెండేషన్ ఈస్ నాట్ టు యూజ్ పబ్లిక్ వైఫైస్. ఎగ్జాక్ట్‌లీ. ఫ్రీగా వస్తుందని యూజ్ చేయొద్దు. హ్మ్. ఒకటి ఆలోచించండి. ఎందుకు ఫ్రీగా ఇస్తారు అని ఆలోచించండి. సింపుల్. హ్మ్. ఎనీ ఎక్స్‌చేంజ్ ఉంటేనే కదా ఫ్రీగా ఇస్తారు. వాళ్ళకి డబ్బులు ఎక్కువే ఫ్రీగా ఇస్తున్నారా? అదే. అలాంటి వాళ్ళు ఎవరు లేరు మార్కెట్‌లో. ఏదో ఒకటి ఫ్రీగా వస్తుంది. ఏదో ఒకటి చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి ఉంటుంది. హ్మ్. ఎందుకు అలా చేస్తున్నారో ఆలోచించండి. ఎందుకు మరి పబ్లిక్‌కి వాళ్ళు వైఫై ఫ్రీగా ఇస్తున్నారు? జనరల్‌గా ఒక కన్వీనియన్స్ లాగా కూడా అనుకోవచ్చు. ఒక హుహు. దిక్కు మార్కెటింగ్ అనుకోవచ్చు. ఇంకో దిక్కు కన్వీనియన్స్ అనుకోవచ్చు. ఇంకో దిక్కు స్టీల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఓహ్! అది ఓకే. నెగెటివ్. హ్మ్. పాజిటివ్‌గా ఏంటంటే మన దగ్గరకొచ్చారు వైఫై పెట్టుకొని వాళ్ళ వర్క్ చేసుకోవచ్చు. మా దగ్గర వైఫై ఉందా అని అడుగుతారు. హ్మ్. జనరల్‌గా ఇప్పుడు ఈ మధ్య బస్‌లలో కూడా ఇస్తున్నారు వైఫై. హ్మ్. ట్రావెల్ చేసేటప్పుడు బస్‌లలో కూడా ఇస్తున్నారు. 30 మినిట్స్ ఫ్రీ అని ఇస్తున్నారు. ఇప్పుడు యాక్ట్ వాళ్ళు ఉంటారు. యాక్ట్, జియో వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ డేటా యొక్క స్పీడ్‌ని టేస్ట్ చూపియడానికి కూడా ఇస్తారు. ఓకే. ఓకే. సో, అలా యూజర్ సో, అక్విజిషన్ అవుతున్నారు. పబ్లిసిటీ ఇంకొకటి ఏంటంటే ఇండైరెక్ట్‌గా ఏంటిదంటే ఎనీ పబ్లిక్ ఫ్రీ వైఫై డేటా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్‌కెళ్లారు. హుహు. మాల్‌లో ఫ్రీ డేటా ఇస్తున్నారు వైఫై అనుకుందాం. తెలియకుండా మీ యూజర్ డేటా తీసుకుంటున్నారు వాళ్ళు. ఓకే. ఏ డేటా? నేమ్, మొబైల్ నంబర్ తీసుకుంటున్నారు కదా! ఓటీపీ ఆ! వచ్చినాకనే కదా మీరు లాగిన్ అయిపోయి వచ్చినది. ఎగ్జాక్ట్‌లీ. ఫ్రీగా కనెక్ట్ చేసినప్పుడు లాగిన్ యూ విల్ బి ఎంజాయింగ్ 1 అవర్ ఫ్రీ డేటా అని అడుగుతారు. అవును. ఫ్రీ డేటా అని అడిగినప్పుడు నేమ్, మొబైల్ నంబర్ తీసుకుంటారు. ఆ! మొబైల్ నంబర్ తీసుకొని ఓటీపీ వచ్చిన తర్వాతనే మీకు ఇంటర్నెట్ ఆన్ అవుతుంది. ఓకే. ఒక పర్సన్ ఇంటర్నెట్ ఆన్ అవుతే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రఫ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఒక రూ. 50 అవుతుందా గంట సేపు తీసుకుంటే? రూ. 50 అవ్వచ్చు. అదే ఆ నంబర్‌ని ఆ మాల్‌లో ఒక 100 షోరూమ్‌లుంటాయి. మన మాల్‌కి రెగ్యులర్‌గా విజిట్ చేసే పర్సన్ కాంటాక్ట్ నంబర్ కావాలా మీకిస్తాను. మీరు మార్కెటింగ్ చేసుకుంటారా? చేసుకోండి. డేటాను తీసుకుంటారు. డేటాను అమ్మేస్తారు. కరెక్ట్. సో, ఇప్పుడు రూ. 50 పెట్టారు. రూ. 100కి వాళ్ళందరికి అమ్మేసుకుంటారు. 100 షాపులున్నాయి. ఒక్క నంబర్‌కి రూ. 1 అంటే ఎందుకు ఇవ్వరు వాళ్ళు? రూ. 2000కి 2000 కస్టమర్స్ డేటా ఇస్తాం మీకు రియల్ టైమ్ కస్టమర్స్. ఎవరైతే మన మాల్‌కొచ్చారో, ఆ కస్టమర్ లోపలికొచ్చాడు, మాల్‌కొచ్చాడు. నీ షాప్‌కి వచ్చేటట్టు నువ్వు మార్చుకుంటావా నీ ఇష్టం. స్ట్రాటజీ. సింపుల్. హ్మ్. అంటే దేర్ మైట్ బి సమ్ ఆర్ ది అదర్ యూజ్ కేసెస్. దేర్ విల్ బి సో మెనీ యూజ్ కేసెస్. అండ్ వాళ్ళ బిహేవియర్‌ని ట్రాక్ చేసుకుంటారు. ఆ హ్మ్. ఇంటర్నెట్ ఏమేమి వాడుతున్నారు? ఆఫర్స్ ఉన్నాయా చూస్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంటర్నెట్‌లో వచ్చి కొంతమంది ఏంటంటే మాల్ ప్రమోషన్ కూడా చేస్తూ ఉంటారు. వచ్చి ఇంటర్నెట్‌లో వాడుతూ నేను మాల్‌లో ఉన్నాను అని ట్యాగ్ చేస్తూ ఉంటారు. ఆల్ దీస్ థింగ్స్. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏది కూడా ఎవరు కూడా వాళ్ళ స్వలాభం లేనిది చేయరు. రైట్. అదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెన్స్ అయితే చాలా ఉంది. రైట్. సో, అది ఏంటి అని చెప్పి మనం ఆలోచించినప్పుడు ఓకే. అది మనకు లాభమా? వాళ్ళకి లాభమా? సో, హ్మ్. అక్కడ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్. సో, ఎగ్జాక్ట్ ఎవరికైనా కూడా అని అవును. చెప్తాను.